హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అలాంటిదే ఈ సంఘటన. నాకు సంధ్యతో పెళ్ళి అయి సుమారుగా 5 సంవత్సరాలు అయ్యింది. బొంబాయిలో సెటిల్ అయ్యాము. కష్టపడి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాను. జీవితం సాఫీగానే సాగిపోతుంది. రోజు ఆఫీసు, ఇల్లు ఇవే తప్ప ఇంకేమీ వ్యాపారాలు లేవు నాకు. అన్నట్టు నాకు ఒక చిన్న బాబు. వాడిని ఈ మధ్య ప్లే స్కూల్లో జాయిన్ చేశాము. సంధ్య గురించి చెప్పాలి. ఇక్కడ మంచి అందగత్తె. మా జంటను చూసి అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. బయట చాలా సింపుల్గా ఉన్నా కూడా బెడ్రూమ్లో మాత్రం కొంచెం నాకంటే ఫాస్ట్ అనే చెప్పుకోవాలి. డైలీ కాకపోయినా వీక్లీ 3 సార్లు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాము. అందరిలానే మాకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. పడుకున్నప్పుడు నాకు చీమ చిటుక్కుమన్నా వెంటనే మెలకువ వస్తుంది. సంధ్య ఏమో నాకు పూర్తిగా వ్యతిరేకం. ఒకసారి పడుకుందో ఇక అంతే, మీద పిడుగుపడినా లేవదు. ఈ విషయం మీద అప్పుడప్పుడు మాకు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటాను కదా, ఈ ఒక్కదానిలో అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ అంటూ భార్య ప్రాధేయపడుతుంటే ఏ మగాడు మాత్రం ఏం చేయగలడు? అదేమి చిత్రం, డిటో అలవాటు నా కొడుకుకి కూడా వచ్చింది. వారసత్వం అంటే ఇదేనేమో. సొంత ఊరికి దూరంగా ఉండడం వల్ల బంధువుల రాక కూడా చాలా తక్కువ. ఆ రోజు ఆదివారం కావడం వల్ల ఉదయం 8 అవుతున్నా కూడా బద్ధకంగా బెడ్ మీదే పడుకుని ఉన్నాను. సంధ్య ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఏదో విషయం గురించి సీరియస్ డిస్కషన్ జరుగుతుంది అనుకుంటా. సరే అక్క పంపించు, నేను చూసుకుంటాలే అంటూ బెడ్రూమ్లోకి వస్తూ కాల్ కట్ చేసింది. నేను ఒళ్ళు విరుచుకుంటూ ఏంటి, ఎవరితో పొద్దున్నే సీరియస్ మీటింగ్ పెట్టావు అన్నాను. అక్క ఫోన్ చేసిందండి. సిరిని, అదేనండి శిరీషని కొన్ని రోజులు ఇక్కడికి పంపుతాను అంటుంది. సరే అని చెప్పాను అంటూ నవ్వుతూ వచ్చి బెడ్ మీద కూర్చుంది. శిరీష ఎవరో కాదు, సంధ్య అక్క కూతురు. 5 సంవత్సరాల కింద పెళ్లిలో చూశాను. సరిగా గుర్తు కూడా లేదు. అల్లరి బాగా చేస్తుంది. బహుశా అప్పుడు ఏ 9వ క్లాసునో 10వ క్లాసునో అనుకుంటా. శిరీషనా సడన్గా ఇక్కడికి ఎందుకు? నాకు అర్థం కాక అడిగాను. ఊరికే లేండి, బోరుగా ఉంది అంట. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, అది అచ్చుగుద్దినట్టుగా నాలా ఉంటుందట అంటుంది అక్క ఎప్పుడు అంది మామూలుగా. నాకు ఏదో దాస్తున్నట్టుగా అనిపించింది. కానీ చెప్పాల్సిన విషయం అయితే తప్పనిసరిగా చెప్తుంది కదా అని ఇంకా ఏమీ మాట్లాడలేదు. సరే లేవండి, టీ తాగుతారా అంది. బెడ్ మీద నుండి లేస్తూ నేను బాబు వైపు చూశాను. వాడు హాయిగా నిద్రపోతున్నాడు. సినిమాలో మలుపులు ఉన్నట్టుగానే జీవితంలో కూడా చాలా మలుపులు ఉంటాయి. ఆ మలుపు శిరీష రూపంలో మా ఇంటికి వస్తుంది అని కలలోనైనా ఊహించలేదు. ఏమండి, ఈరోజు శిరీష వస్తుంది కదా, మీరు రైల్వే స్టేషన్ వెళ్ళి పికప్ చేసుకోండి అంది నాకు కాఫీ ఇస్తూ సంధ్య. అవును కదా, కానీ అర్జెంట్ వర్క్ ఉంది ఆఫీసులో. ఓ పని చెయ్యి, నువ్వు క్యాబ్లో వెళ్ళి క్యాబ్లో రా, ఆఫీస్ క్యాబ్ అరేంజ్ చేసి పంపిస్తాను అన్నాను హడావిడిగా తయారవుతూ. కుదరదా అన్నట్టుగా చూసింది. నేను నవ్వుతూ తనని దగ్గరకు తీసుకొని కుదిరితే నిన్ను ఎందుకు పంపిస్తాను అన్నాను. అలా దగ్గరికి తీసుకున్నాను. ఈ ఆరాటాలు సిరి వచ్చాక తగ్గించండి, ఇప్పటిలా ఎప్పుడంటే అప్పుడు కుదరదు అంది. సరే లేట్ అవుతుంది వెళ్ళండి అంది కాముగా నా షర్టుపై బటన్ పెడుతూ. నేను ఆఫీస్కు వెళ్ళి క్యాబ్ అరేంజ్ చేసి పంపిస్తాను. ఆఫీసు గొడవలో పడి ఈవినింగ్ వరకు ఫోన్ కూడా చేయలేదు. తనే చేసింది ఇంటికి వచ్చేసాము అని. నాకు ఆఫీసులో లేట్ అయ్యింది. ఇంటికి వచ్చేటప్పటికి 8 అయ్యింది. కాలింగ్ బెల్ నొక్కాను. డోర్ తెరుచుకుంది. ఎదురుగా అందమైన అమ్మాయి. నాకు నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయాను. మా ఆవిడ చెప్పింది కరెక్టేనే, చాలా మటుకు పోలికలు మా ఆవిడలానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే సడన్గా చూస్తే ఇద్దరు ఒకేలా ఉంటారు. బాబాయ్ ఎలా ఉన్నారు అని శ్రావ్యమైన గొంతు వినపడగానే ఈ లోకంలోకి వచ్చి ఏమీ మాట్లాడలేక బాగున్నట్టుగా తల ఆడించాను. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతున్న మాటే గానీ శిరీష ఫేస్నే కళ్ళ ముందు కదలాడుతుంది. శిరీష అలా మా ఆవిడలా ఉంది అనడం కన్నా సంధ్య అలా మెయింటైన్ చేస్తుంది అనడం సబాబు. గట్టిగా తల విదిలించి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాను. నేను వచ్చి సోఫాలో కూర్చుంటుంటే కాఫీ ఏమైనా తాగుతారా అంటూ కిచెన్లో నుండి వచ్చింది సంధ్య. ఇప్పుడు ఏమీ వద్దు, డైరెక్ట్గా డిన్నర్ చేద్దాము అన్నాను. అప్పుడే శిరీష వచ్చి నా పక్కన కూర్చొని పిన్ని, బాబాయ్ ఏమీ మారలేదు. పెళ్లిలో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అప్పటికంటే ఇప్పుడే ఇంకా బాగున్నాడు అంది నన్ను చూస్తూ. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, ఇంకా కొంచెం వంట పని మిగిలి ఉంది అంటూ కిచెన్లోకి వెళ్ళింది సంధ్య. బాబాయ్ నేను ఎలా ఉన్నాను? నన్ను చూసి చాలా రోజులు అయ్యింది కదా నువ్వు అంది చనువుగా శిరీష. అవును, పెళ్ళప్పుడు చాలా చిన్న పిల్లవి, బాగా అల్లరి చేశావు పెళ్లిలో, అది గుర్తుంది. కానీ ఇప్పుడు చాలా ఎదిగిపోయావు, గుర్తుపట్టలేనంతగా అంటూ అనుకోకుండా నా చూపులు ఆ అమ్మాయి మీద పడ్డాయి. అంత మారిపోయా నా బాబాయ్ అంది తన వైపు చూసుకుంటూ శిరీష. మా పెళ్ళి ఎప్పుడు చిన్న పిల్లవు కదే బాబాయ్, 5 సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నాడు కదా అంది కిచెన్లో నుండి వచ్చి నా మరోపక్క కూర్చుంటూ సంధ్య.
అంతలో చిన్నోడు లేచి ఏడుపు స్టార్ట్ చేశాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.